హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 34వ భాగం. అప్పటి వరకు మాయ తలనిమురితో ఉన్న విశాల్ ఒక్కసారిగా మాయని దూరం జరిపి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు మాయ. నేను మనస్విని పెళ్లి చేసుకుంది యశస్వి కోసం మాత్రమే, తను యశ్వంత్ కోసం మాత్రమే. ఈ విషయం గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. నా లైఫ్లోకి ప్రేమ పెళ్ళి అంటూ ఒకరిని తీసుకువచ్చి కాంప్లికేట్ చేసుకోవటం నాకు ససేమేరా ఇష్టం లేదు. నేను ఇదంతా చేసింది యశ్వంత్ కోసం మాత్రమే. యశ్వంత్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే వాడి భవిష్యత్తు నాశనం అవుతుందని ఇదంతా చేశాను అని సీరియస్గా అన్నాడు. అప్పటి వరకు చిన్న హోప్తో ఉన్న మాయ, మనోజ్ ఇద్దరూ తుస్సుమని నీరుగారిపోయి తల వేలాడేసి, యశ్వంత్ కోసం ఇంత చెయ్యాల్సిన అవసరం ఏంటి అన్నయ్య? మీకు మనస్వి చూసుకునేది కదా అని నీరసంగా అడిగింది. చూసుకోగలిగేదే అయితే ఇంత దూరం వచ్చేది కాదు. ఎప్పుడో యశ్వంత్ కేసు కస్టడీ తనకి ఫేవర్గా ఉండేది. మనస్వి చెప్పిన దాని ప్రకారం తప్పులు చేసిన వాళ్ళే అసలు ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఇంత ధైర్యంగా కోర్టుకు వస్తున్నారంటే అర్థమయ్యింది మనస్వి తెలివి ఎంతవరకు ఉందో అని. వెటకారంగా అనగానే మనస్వి ఉక్రోషంగా విశాల్ గారు అని అరిచింది. చాలే ఆపు. నేను అన్నీ తెలుసుకునే వరకు సైలెంట్గా తల్లిదండ్రులు ఉంటే కేసు కస్టడీ ఇచ్చేస్తారు అనుకున్న పిచ్చి పుల్లమ్మవి నువ్వు. ఇక్కడ నన్ను వాయిస్ రైజ్ చేసేలా మాట్లాడనివ్వకండి. ముందు ఇంటికి వెళ్దాం పదండి అని విసుగ్గా అన్నాడు. పదండి, పిల్లలు కూడా తిని చాలాసేపు అయ్యింది కదా అని చెప్పి అందరూ ఇంటికి బయలుదేరారు. లాయర్ పని మనుషులుగా చేయమని అనగానే రోజీ అని గట్టిగా, రోజీ ఏ అని గట్టిగా అరుస్తూ ఉంటే, వాయిస్ రైజ్ చేయకు. లాయర్ మీద వాయిస్ రైజ్ చేస్తే ఎన్ని కేసులలో బుక్ చేయొచ్చో నాకు తెలుసు. కాబట్టి నోరు మూసుకుని నా ఫీజు కట్టండి, లేకపోతే నా వెనక నా ఇంటికి పని మనుషులుగా రండి అని అన్నాడు లాయర్. రోజీ అసహనంగా రాహుల్ వైపు చూసేసరికి రాహుల్ కోపంగా, మన దగ్గర ఉన్నదే 4 lakhs, అందులో 3 lakhs వీడికి ఇచ్చేస్తే మన దగ్గర 1 lakh మాత్రమే ఉంటుంది. పైగా జాబ్స్ వదిలేసి వచ్చేసాము. ఎంతకాలం అని ఇక్కడ ఉండగలం చెప్పు? అంతేకాదు, యశ్వంత్ని దక్కించుకోవడానికి మనకి మనీ చాలా వరకు యూజ్ చేయాలి. దానికి ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగాడు. ఇంకా మీకు యశ్వంత్ మీద ఆశ చావలేదా? వాడిని చూసారా ఆ విషయాల్ని? జస్ట్ ఒక్క మాట తన భార్యని అన్నందుకు మీ పళ్ళు రెండు ఈమె దవడ వాచిపోయేలా కొట్టి ధైర్యంగా కోర్టులోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ కొడితే వాళ్ళని కనీసం కోర్టు ధిక్కరణ కింద శిక్షిస్తారన్న కొంచెం కూడా భయం అతనిలో నాకు కనిపించలేదు. అలాంటి వాడి దగ్గర నుంచి మీరు యశ్వంత్ని తీసుకుంటారు అనడం జోకింగ్గా ఉంది. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక యశ్వంత్ని వదిలేసి మీ జీవితం మీరు చూసుకోండి. ఇప్పటికే చాలా తప్పులు చేశారు, ఇక ఆపేయండి. కాదని ఇలా పిల్లాడి విషయంలో పిచ్చి పిచ్చి పనులు చేశారంటే మీరే తర్వాత బాధపడతారు అని హెచ్చరించాడు లాయర్. రోజీ కోపంగా లాయర్కి వేలు చూపిస్తూ, నీ హద్దుల్లో నువ్వుండు. వాడు మాకు దక్కకపోతే ఆస్తి అంతా వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనస్వి ఆస్తి కూడా వాడి పేరు మీద ఉంది. ఇప్పుడు కాడి వాడిని మేము దక్కించుకున్నామంటే వాడి వెనుకున్న ఆస్తి మొత్తం మాకు దక్కుతుంది. హ్యాపీగా కొన్నేళ్ళైనా ప్రశాంతంగా బ్రతికేయచ్చు అని అంది. మీ కర్మ. నేను చెప్పాలనుకున్నదే చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఆ 4 lakhsలో నా 3 lakhs నాకు ఇచ్చేస్తే నా దారిన నేను పోతాను అని విసుగ్గా అన్నాడు లాయర్. రోజీ అసహనంగా, అదేదో చెయ్యి అని చెప్పి అప్పటికప్పుడు రాహుల్ మనీ ట్రాన్స్ఫర్ చేశాక ఇద్దరు ఇంటికి బయలుదేరి వెళ్ళి సోఫాలో కూలబడి, రోజీ, మనం యశ్వంత్ గురించి ఆలోచించడానికి ముందు ఏదైనా జాబ్ చూసుకుంటే బెటరేమో కదా, లేకపోతే బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ ఏదైనా జాబ్ చూసుకుంటే బెటర్ కదా.
అని ఏమంటావు అని అడిగాడు. రోజీ మొహం చిట్లిస్తూ, నేనెందుకు జాబ్ చేయాలి? పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్ళాన్ని పోషించే బాధ్యత నీది. చేస్తే నువ్వు చెయ్యి. నా నీడ్స్ అన్నీ నువ్వే ఇప్పటి నుంచి కంప్లీట్ చేయాలి. నేను మాత్రం యశ్వంత్ మీద మాత్రమే దృష్టి పెడతాను అని యాటిట్యూడ్గా అంది. రాహుల్ కోపంగా, అదేంటి రోజే అలా మాట్లాడుతావు? నా ఫ్లాట్ అమ్మి మనీ నీకోసం ఇంతలా వేస్ట్ చేసి ఆఖరికి చిప్ప పట్టుకుని రోడ్ మీద నిలబడితే భారీగా నాకు హెల్ప్ చేయాల్సింది పోయి నీ నీడ్స్ కూడా నేనే చూడాలంటున్నావు అని అడిగాడు. హా, లేకపోతే నువ్వు చూడకపోతే వేరే ఎవరో ఎక్కడి నుంచి వచ్చి చూస్తారు? నన్ను ట్రాప్ చేసి ఇంత దూరం తీసుకువచ్చింది నువ్వు కాదా? అసలు ఆ పూజతో లింక్ పెట్టి నా మొగుడితో నన్ను కావాలని దూరం చేసి నీకు దక్కేలా చేసుకుంది నువ్వు కాదా? ఇదంతా నువ్వు చేయకపోయుంటే నేను ప్రశాంతంగా చిన్న చిన్న గొడవలతో తరుణ్తో సంతోషంగా ఉండేదాన్ని. నన్ను రెచ్చగొట్టి నా ద్వారానే తరుణ్ని చంపే వరకు తీసుకువచ్చావు. మొత్తం అయిపోయాక తీరిగ్గా నీ గురించి తెలిసి ఏమీ చేయలేక నాకు నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేక నీతో ఇలా పెళ్లి చేసుకుని పడున్నాను. లేకపోయుంటేనా నీ మొహం కూడా చూసేదానిని కాదు అని చిరాకుగా అంది. ఇంటికి వెళ్ళిన మనస్వి ముందుగా పిల్లలకి అందరికీ కలిపి ఫుడ్ ప్రిపేర్ చేసి అందరూ తినేశాక పిల్లల్ని నిద్రపుచ్చాక హాల్లో కూర్చొని, ఇప్పుడు చెప్పండి విశాల్ గారు, అసలు ఇదంతా ఎలా చేశారు? ఎప్పుడు ఆధారాలు కలెక్ట్ చేసి ఇందిర ఆంటీని కోర్టు వరకు తీసుకువచ్చారు? మీరు నాతోనే ఉన్నారు కదా అని క్యూరియస్గా అడిగింది. నిన్న నైట్ ఇంటికి వచ్చాక పనుందని బయటికి వెళ్ళాను కదా, అది ఈ పని మీదే. నువ్వు చెప్పినంత వరకు ఆ రోజు రాహుల్ అంత మంచి వాళ్ళని కానీ మంచి వాళ్ళు కాదని నాకు అనిపించలేదు. వాళ్ళకి అగైనెస్ట్గా సాక్ష్యాలు కావాలి చేతికే. అలా అయితేనే కస్టడీ మన చేతికి వస్తుందని బాగా ఆలోచించి నువ్వు ఆ రాహుల్ రేప్ అటెంప్ట్ చేసింది మీ కాలనీలోనే అని చెప్పేసరికి కాలనీలో సీసీటీవీ ఫుటేజ్ సేఫ్టీ కోసం పెడతారేమోనని వెళ్ళాను. అప్పుడే చూస్తూ ఉంటే మీ ఇందిర గారు ఎవరని అడిగితే నీ గురించి చెప్పాను. ఆవిడ నన్ను లోపలికి పిలిచి నీ గురించి చెప్పి చాలా బాధపడింది. నా గురించి ఆరా తీసి మొత్తం తెలుసుకుంది. ఆవిడకి కేసు గురించి చెప్పాను. ఇంతవరకు నువ్వు ఆవిడకి ఈ విషయాలేమీ చెప్పలేదని కొంచెం బాధపడింది, కానీ హెల్ప్ చేయమని చెప్తే తప్పకుండా హెల్ప్ చేస్తాను అని అంది. అందుకే కరెక్ట్గా చెప్పిన టైంకి రమ్మని కేసు స్టార్ట్ అయిన పావుగంట తర్వాత ఆవిడని వచ్చేలా చేశాను. ఇక సీసీటీవీ ఉంది, కానీ అది కొంచెం దూరంలో ఉంది. క్లారిటీ వస్తుందో రాదో అని అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ని అడిగితే సీసీటీవీ ఫుటేజ్ చూపించడానికి ఒప్పుకోమన్నారు. నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా రికమెండ్ చేయించి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశాను. కొంచెం క్లారిటీ లేకపోయేసరికి జూమ్ చేసి జాగ్రత్తగా అదంతా పెన్ డ్రైవ్లోకి సేవ్ చేసి తీసుకువచ్చాను. ఇదంతా నైట్నే నీ లాయర్ గురించి ముందే అడగటం వలన తీసుకువెళ్ళి నీ లాయర్కి ఇచ్చి ఏం చెయ్యాలో చెప్పి మొత్తం చెప్పాను. ఆయన అవన్నీ తీసుకొని కేసు గెలిచి యశ్వంత్ కస్టడీ మనకి వచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చి పంపించారు. అందుకే ఈరోజు ఇంత ఫ్రీగా ఉన్నాను. ఒకవేళ ఇవన్నీ కాకుండా కేసు మన చేయి దాటితే ఖచ్చితంగా యశ్వంత్ని ఎవరు కావాలని అడుగుతారు అని వాడికి ముందుగానే చెప్పి పెట్టాను. ఎలాగైనా యశ్వంత్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదని మాత్రమే ఇదంతా చేసింది. నేను అంతకు మించి ఏమీ లేదు, కాబట్టి మీరు ఎక్కువగా ఊహించుకోకండి అని యాటిట్యూడ్గా చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. మనస్వి కన్నీళ్లతో వెళ్తున్న విశాల్ వైపు చూస్తూ, మీకు చాలా రుణపడిపోయాను విశాల్ గారు. వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు వేసేంత తెలివి నాలో లేదు. అందుకే ఇన్నాళ్ళు ఈ మాత్రం ఆలోచన కూడా లేకుండా ప్రతిసారి యశ్వంత్ కోసం గొడవ పడటం, వాళ్ళతో మాటలు పడటం, అనిపించుకోవటం, వాళ్ళ నుంచి పారిపోవటం చేశాను.
కానీ ఈరోజు మీరు నా పక్కన ఉండగా అంత అవసరం లేదు అని నిరూపించారు అని తనకి తెలియకుండానే మనసులో అనుకోబోయి బయటికి అనేసింది. మాయ మనోజ్ ఆ మాటలన్నీ విని ఒకరి మొహం ఒకరు చూసుకొని ఒక వెలుగుతో మాయ వెళ్ళి మనస్వి పక్కన కూర్చొని తన భుజం మీద చేయి వేసి, ఇంత హెల్ప్ చేసిన విశాల్ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పవా మనస్వి? తప్పు కదా, వెళ్ళి థ్యాంక్స్ చెప్పు అని అంది. కరెక్ట్ అని మనస్వి పైకి లేవగానే మాయ మనస్వి చేతిని పట్టుకొని కిందకి లాగి, ఓన్లీ థ్యాంక్స్ చెప్తే ఏం బాగుంటుంది చెప్పు, ఏదైనా గిఫ్ట్ అన్నయ్యకి ఇచ్చి థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది కదా అని ఓరగా మనోజ్ వైపు చూస్తూ అంది. యువర్ కరెక్ట్ మాయా, నాకు కరెక్ట్గా గుర్తు చేశావు. నేను ఇప్పుడే వెళ్ళి ఏదైనా తీసుకువస్తాను అని అంటూ ఉండగానే మనోజ్ మనస్వి చేతిలో ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టి, దీనిని వాడికి గిఫ్ట్గా ఇవ్వు, వాడికి లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ అంటూ ఉంది అంటే అది ఇదే అనిపించాలి అని నవ్వుతూ అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.